లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మం జిల్లా పాండురంగపురం గ్రామానికి చెందినటువంటి చెల్ల రామోనత్ యాదవ్ అండ్ చెల్ల శ్రీదేవి దంపతులు 2008లో వాళ్ళకి వివాహమైంది. వివాహమైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవల కారణంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. మధ్యలో గొడవలు అవుతూనే ఉన్నాయి. తను వస్తూనే ఉంది, సర్దుకుపోతూనే ఉంది. పెద్ద మనుషులు చెప్తూనే ఉన్నారు తను భర్త మారుతాడు అని చెప్పేసి మళ్ళీ భర్త దగ్గరికే వస్తుంది. ఇలా సర్దుకుపోతూ తన కాపురాన్ని తను గుట్టుగా చేసుకుంటుంది. అయినా కూడా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా భర్త ప్రవర్తన అదే విధంగా ఉండటంతో తను విసుగు చెంది తన సిరిపురం అనే గ్రామంలో తను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా తన జీవితం ఏదో తను సాగిస్తూ ఉంది. ఈరోజు తన భర్త కొన్ని కారణాల వల్ల తను బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో తనకు కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తనని తీసుకొచ్చేసేసి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేశారని, నాకు ఎటువంటి సమాచారం కూడా అందించలేదని, నేనే వచ్చానని, ఇప్పుడు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నేనేం అవ్వాలి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఆడపిల్లలు అని చెప్పేసి తన గాథని మనం విందాం. చల్లా శ్రీదేవి. ఏంటి అసలు ఏం జరిగింది మీ భార్య భర్తల మధ్య? మాకు 2008లో మ్యారేజ్ అయిందండి. సంవత్సరం తర్వాత అమ్మాయి పుట్టింది. తర్వాత నేను ప్రసవం తర్వాత తల్లిగారింటికి వచ్చాను. తల్లిగారింటికి వచ్చిన తర్వాత 3 months నుంచి నన్ను ఇంకా ఆస్తి అని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. అయినా నేను ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ మౌనంగా నా పని నేను చేసుకుంటూ వస్తున్నాను. నన్ను ఇంకా మౌనంగా ఉంటున్నావు, నేను అడిగిన దానికి రెస్పాండ్ కావట్లేదని నన్ను ఇంకా మా మాటలతోటి చేతలతోటి కొడుతూ తిడుతూ వేధిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేను ఇంకా మౌనంగానే నా పని నేను చూసుకుంటూ నా పిల్లల బాధ్యత తీసుకుంటూ వస్తున్నాను. తర్వాత పాపని 15 సంవత్సరాల వరకు నా ఇంట్లోనే, మా అమ్మగారి ఇంట్లోనే నేను పెంచుకుంటూ వస్తున్నాను. మధ్యలో నేను మారిపోయాను, తీసుకెళ్తా అని చెప్పేసి నన్ను మాయమాటలు చెప్పి మధ్యలో 2-3 సార్లు తీసుకెళ్ళటం జరిగింది. అప్పటికి కూడా నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఆ బాధలు భరించుకుంటూ నేను ఏడ్చుకుంటూ తనతో బాధలు పడుతూ నేను నా పనులు నేను చేసుకుంటూ వస్తున్నాను. కారణం ఏంటంటే తను ఏం చేసేవాడు అసలు? బాధలు అంటే ఎలాంటి, ఏ విషయంగా, ఎందులో, దేని పరంగా? ఇంకా కావాలి, ఆస్తి కావాలి. ఎంత కట్నం ఇచ్చారా పెళ్ళప్పుడు మీకు? మామూలుగా పెళ్ళప్పుడు ఇచ్చారండి, పొలం ఇచ్చారు. ఇంకా నాకు అదనంగా కావాలి, దానికి అదనంగా కావాలి. ఏం పని చేస్తాడు తను? ఏం పని చేస్తాడు తను? మామూలుగా టీచింగ్ చేసేవాడు, మామూలుగా చేసేవాడు. కానీ అంత సిన్సియర్గా. గవర్నమెంట్ అంటే సిన్సియర్గా ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్గా చేసేవాడు. అది స్టార్టింగ్లో చేసేవాడు. తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ తాగుతూ ఇంకా నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను అట్లా మధ్యలో నమ్మించి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత అలాగే కంటిన్యూగా టార్చర్ పెడుతూ ఉండే. టార్చర్ పెడుతుంటే పోలీస్ కేసు పెట్టడం ఇలాంటివి ఏమీ చేయలేదా? 10 సంవత్సరాల వరకు మేము పోలీస్ కేసు పెట్టామండి. ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఉన్న కాడ ఉండనేయట్లేదు, టార్చర్ పెడుతున్నాడు ఇంటికి వచ్చి అని చెప్పేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అది లెక్క చేయకుండా తను అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను బాగా ఇబ్బందులు పెట్టేవాడు. అయినా కానీ రోజు ఈ నిర్ణయం తీసుకోవడానికంటే ఇలా బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు 3 ఆడబిడ్డలు ఉన్నారండి. తర్వాత మా ఆయన ఒక్కరే. అంటే మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి. ఈయన చిన్న అన్నమాట. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈయన ఇట్లా చేస్తుండు కేసులేని అని చెప్పేసి మా ఆడబిడ్డ మీద పేరు మీద పెట్టారండి ఉన్న ఆస్తిని మొత్తం. అంటే మీ హస్బెండ్ సంబంధించిన ఆస్తి కూడా మొత్తం మీ ఆడబిడ్డ పేరు మీద పెట్టేశారు. పెట్టి తర్వాత ఏమన్నారంటే ఎక్కడికి పోదు, నేను ఇట్లా ఇబ్బందులు పడుకుంటూ నేను కంప్లైంట్స్ ఇస్తూ వచ్చేదాన్ని. అయినా కానీ ఎక్కడికి పోదు, అది పిల్లలదే అంటూ నన్ను నమ్మించుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఇంటికి రావడం జరిగేది. అయినా కానీ నేను నమ్మకుండా నా పని నేను చేసుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి, కావాలని చెప్పేసి నేను అడుగుతుంటే నన్ను కొట్టడం తిట్టడం చేసేవాడు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేవాడు. అయినా కానీ నేను అన్ని భరించుకుంటూ నా పిల్లల్ని నేను చూసుకుంటూ వచ్చేదాన్ని. అసలు అయినప్పటికీ కూడా ఎలాంటి బాధ్యత తీసుకునేవాడు కాదు. పిల్లలకి అసలు పుస్తకాలు ఏ విధంగా హెల్ప్ చేసేవాడు కాదు. చదువుతున్నారు పిల్లలు? పెద్ద పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందండి, వరలక్ష్మి. చిన్న పాప
5 years. చిన్న పాప 5 years. యూకేజీ చదువుతుంది. ఓకే. ఇద్దరు పిల్లల బాధ్యతలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీరే తీసుకుంటున్నారు, చదువు కానీ ప్రతి ఒక్కటి కానీ. ప్రతి విషయంలో అన్ని విషయంలో బాధ్యత నేనే తీసుకుంటున్నానండి. నేను తీసుకుంటా అని చెప్పేసి నన్ను నమ్మించి తీసుకెళ్లేవాడు. ఎక్కడ చదువుతుంది పాప ఇప్పుడు? ప్రజెంట్ టీటీసీ చేస్తుందండి మెదక్. కూడా మీరే చదివిస్తున్నారా? హాస్టల్ ఖర్చులు అన్ని నేను అప్పు తీసుకొచ్చి నేను పెడుతున్నానండి. పిల్లలకి ఇట్లా ఖర్చు అవుతుందని నేను అడగబోయేసరికి అసలు ఏం రెస్పాండ్ కావట్లేదు. నన్ను తిట్టడం కొట్టడం ఇట్లా చేస్తున్నాడు. ఇంటికి కూడా వచ్చేటట్టు లేదు. ఇంటికి వచ్చి ఉన్నా కానీ నన్ను ఇబ్బందులు పెడుతూ కొట్టేవాడు. నేను అక్కడ ఉండేదాన్ని కాదు. నేను టోటల్గా మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉన్నాను. 2 పిల్లలతోటి 15 సంవత్సరాల వరకు కూడా మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉండేదాన్ని. అట్లా నేను గడుపుకుంటూ వస్తున్నాను. ఇవాళ మనిషి చనిపోయిందని చెప్పేసి నాకు మెసేజ్ వార్త చెప్పారు. నిన్న సాయంత్రం 5:30 ఆ టైంలో చెప్పారు. చెప్పి నువ్వు రావాలని చెప్పేసి నా దగ్గర వీడియో వాయిస్ కూడా ఉన్నదండి. ఈ పాప వరలక్ష్మి. మీ నాన్నతో నీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉంది? మా నాన్న నా దగ్గరికి హాస్టల్ దగ్గరకు వచ్చేవారు, మంచిగా చూసుకునేవాళ్ళు. మమ్మీని కొట్టడం పక్కన పెడితే మంచిగా చూసుకున్నాడు నన్ను. కాలేజ్ ఫీజు కట్టేవాడు, బుక్స్ ఒక్కొక్కసారి ఇప్పించేవాడు. నా హాస్టల్ దగ్గరికి ఒక 3 times అట్లా వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మనం రీసెంట్గా వెళ్ళినాం, మళ్ళీ కాలేజ్ అయిపోయాక రీసెంట్గా వెళ్ళినాం. ఒక 10 days మంచిగా చూసుకున్నాడు. తర్వాత మళ్ళీ తాగొచ్చి మళ్ళీ మమ్మీని కొడుతుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను ఇక 3 months తర్వాత మళ్ళీ నేను కాలేజ్లో జాయిన్ అయినా మరి పైసలు అవుతున్నాయి అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక 3 days తర్వాత పిలిపిస్తామని అన్నారు. పిలిపిస్తామనేసి మా డాడీ కాల్ చేశారంట. మా మమ్మీకి పవన్ అంటే పెద్ద ఆడబిడ్డ కొడుకు కాల్ చేసి చెప్పాడు, ఏంటి ఇట్లా పోలీస్ కేసు పెట్టారంటే ఏంది, పైసలు ఇస్తామన్నాం కదా అంటే మాకు కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి అనేసి మమ్మీ అన్నది. తర్వాత కాల్ కట్ చేసి ఇక మాకు తర్వాత ఏం జరిగిందనే తెలియదు. నేను అనుకుంటున్నా మా డాడీ అక్కడికి వెళ్ళి గొడవ చేసిండేమో, మా పిల్లలకి ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, నా పిల్లలకి ఇవ్వాలి అనేది గొడవ చేసిండేమో. అట్లా అయిపోయింది. అంటే మీకోసమే పోరాడని అనుకుంటున్నారా? అవును, మా కోసం అనుకుంటున్నా. అవును, ఎందుకంటే తను ఆస్తి అంతా ఆల్రెడీ తన పేరు మీద ఉంది, వాళ్ళకి రాసి ఇచ్చేసారు. సో తన ఆస్తి తనకి ఇవ్వమంటే వాళ్ళు ఏదో గొడవ చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు. అవును, మేము అనుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది అసలు మీ నాన్నగారి డెత్ మీద మీకేమనిపిస్తుంది? ఆత్మహత్య అసలు చేసుకోడు మా డాడీ. ఎంత పిరికివాడు అసలే కాదు. 15 సంవత్సరాల నుంచి నేను మా డాడీని చూస్తున్నా. ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చిండు, డేర్ అండ్ డాష్ గా ఉండేవాడు. ఆత్మహత్య చేసుకోవడం మా డాడీ. ఇప్పుడు మీ మీతో ఎలా ఉండేవాడు, అమ్మతో ఎలా ఉండేవాడు? మమ్మీకి డాడీకి అనేవి గొడవలు అయితేనే ఉంటాయి. మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? మంచిగా చూసుకున్నారు, పిల్లల్ని అయితే మంచిగా చూసుకున్నారు. మమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు. మమ్మీని కొట్టిండు, అవును చాలా సార్లు కొట్టిండు, కానీ మమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు. మరి నువ్వు ఎప్పుడు చెప్పలేదా అంటే నాన్న ఇలా కరెక్ట్ కాదు, అందరం కలిసి ఉందామని? చాలా సార్లు చెప్పాను, చాలా సార్లు చెప్పాను. డ్రింక్ చేసిందంటే ఇక వినడం లేదు. సో మీకు అయితే నమ్ముతున్నారా ఆత్మహత్య చేసుకున్నారు అనేది నమ్ముతున్నారా? అస్సలు నమ్మం. ఆత్మహత్య చేసుకోడు అసలు మా డాడీ. అనుమానాలు అయితే ఉన్నాయా మీకు? ఉన్నాయి. అంటే ఆస్తి కోసం జరిగిందని అనుకుంటున్నారా? ఆస్తి కోసం జరిగింది. చంపారని అనుకుంటున్నాం. మా డాడీ చచ్చిపోడు. పోస్ట్ మార్టం కూడా మేము వచ్చినాక చేయలేదు, మేము రాకముందే చేసిరు. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు పోస్ట్ మార్టం గురించి మాకు ఇవ్వలేదు. మా మమ్మీకి మా మామయ్య ఫోన్ చేసి రామ్మ అంటే ఇప్పుడు మమ్మీ నిన్న స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. గడగడ వణుకుతూ మమ్మీ వచ్చి ఇట్లా డాడీ చచ్చిపోయినట్టు నేను నమ్మలేదు. మా డాడీ అసలు అట్లా ఉరేసుకొని చచ్చిపోడు. ఇట్లా నైట్ ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు లేరు, ఆటో వాళ్ళు ఎవరు లేరు. సరే మార్నింగ్ అనేసి వచ్చేసినాం. మార్నింగ్ ఎర్లీగా లేచి ఆటో మాట్లాడుకొని వచ్చినాం. వచ్చేలోపు పోస్ట్ మార్టం చేసిరు మా డాడీకి. అంటే మీకు ఎటువంటి పోస్ట్ మార్టం ఇంతమందికి చూసారా అసలు నాన్నగారిని? ఆత్మహత్య చేసుకున్నాను అని అన్నారు కదా, అన్నాక మాకు బాడీని చూపిలేదు. ఇప్పటి వరకు కూడా చూపిలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం అయినాక ఇప్పుడు మొత్తం కుట్లు వేసినాక మేము చూసినాం మా డాడీ. పోస్ట్ మార్టం తర్వాతకి ఇప్పుడు మీరు చూస్తున్నారు తప్ప చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాకైతే మీరు చూడలేదు. వాళ్ళు చూపిలేదు. డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేసారు వాళ్ళు. అక్కడ నుంచి ఇంటికాంచి డైరెక్ట్ ఇలా అంటే ఎలా చనిపోయారని చెప్పారు? ఎలా హ్యాంగింగ్ లేకపోతే ఉరేసుకున్నాడు, వైర్తో ఉరేసుకున్నాడు అని చెప్పారు. వైర్తో ఎలా ఉరేసుకుంటాడని లేదు. సో మీ నాన్నగారి మృతి పట్ల మీకైతే అనుమానాలు ఉన్నాయంటారు. మరి ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ సమయంలో? ఇంత చిన్న 2 ఆడపిల్లలు, ఇంత చిన్న పిల్ల ఉంది, పాప చూస్తేనే ఇప్పుడు చదువుకుంటుంది, ఇంక ఈ పాప యూకేజీ. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మా పిల్లలకి నాకు న్యాయం జరగాలి. నా భర్త ఆస్తి రావాలి, మా పిల్లలకి రావాలి, నాకు న్యాయం జరగాలి. ఈ రోజు వరకు మమ్మల్ని అన్యాయం చేసుకుంటూనే వస్తున్నారు. మేము రూపాయి కూడా తినకుండా మమ్మల్ని అసలు ఇంట్లో కూడా రానియకుండా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు.
మా పిల్లి మీ మీ భర్తే చేస్తున్నారా లేదంటే ఇంకెవరైనా సపోర్ట్ తీసుకొని మీ భర్త చేస్తున్నారని అనుకుంటున్నారు? ఫ్యామిలీ అందరూ సపోర్టే. ఒక్కడు ఏమి చేయలేకపోతున్నాడు. మేము ఆ ఒక్కడితోటి కూడా అక్కడ ఉండలేకపోతున్నాం. మరి మీ భర్తకి చెప్పలేదా మనం సపరేట్ గా వద్దాము, మన బతుకు మనం బతుకుదామని ఎప్పుడు మీరు అనలేదా? సపరేట్ గా ఉండే మనిషి కాదండి. మన ఇంట్లోనే ఉందాం అనేవాడు, నన్ను టార్చర్ పెట్టేవాడు. అట్లా మమ్మల్ని ఉండనిచ్చేవాడు కాదు. ఆ భయానికి మేము బయటికి వెళ్ళొచ్చేవాళ్ళం. ఆస్తి ఏమో ఆడబిడ్డ పేరు మీద ఉన్నది. నా పిల్లల ఆస్తి పిల్లలకి రావాలి, మాకు న్యాయం జరగాలి. సో మీకైతే అనుమానాలు అయితే ఉన్నాయి మీ భర్త మృతి పట్ల. అలా చేసే మనిషి కాదు, చాలా ధైర్యం మనిషి. అంత పిరిగివాడుగా చనిపోయే మనిషే కాదు. కావాలని చేసిర్రు, ఆస్తి కోసం కావాలని పొడిచి చంపిర్రు. ఓకే అండి, మీ పేరు? నా పేరు మేఘలింగయ్య అండి. ఓకే, మీరు ఏంటి సార్ ఈ ఊర్లో ఉంటారు? వాళ్ళ ఊర్లో మా వాళ్ళు మాకు గుర్తుంది, కానీ మా వాళ్ళు ఏం కోటలో ఉంటే మేము కాపుకొల్లో ఉంటాం. అసలు ఏంటి సార్ మీకు తెలిసి ఏం జరిగింది అసలు? నాకు వీళ్ళ అన్నగారు కొద్దిగా పరిచయం. మా చెల్లె గారికి ఇట్లా వాళ్ళ భర్త ఎటు చేస్తుందంటే నేను ఒకసారి పంచాయతీ పోయితే ఇల్లు అంత ముందు గొడవ పడిన తర్వాత ఏం గొడవలు ఎలా? భార్య భర్త అరుచుకొని మా అమ్మలకు గొడవలు పడి అతను ఎలా మీరు మాట్లాడారు అతనితో ఇంత ముందు ఎప్పుడైనా? మాలా కిరాతకుడు. అవునా? అతని పొరపాట, అతను తప్పంటారా? అతనిదే తప్పు, అతనిదే. ఈ అమ్మాయిలో ఏం తప్పు లేదు. మేము చూసి ఆ ఊర్లో ఈ అమ్మాయి తల్లిగారింటికి ఉన్న తర్వాత కూడా తల్లిగారింటికి పోయి కూడా వాళ్ళ ఇంకొక ఈ అన్న కాక ఇంకొక అన్న ఉంటే ఆ అన్న మీదకి పోయి ఇల్లు ఉంటే ఇల్లు బీకిండు, అవన్నీ బీకిండు, రాళ్ళు వేసిండు. అది ఈ అమ్మాయి అప్పుడు కేసు పెట్టుకుంది. కేసు పెట్టుకున్న తర్వాత అప్పుడు మేము పోయాం, ఎంటర్ అయిన తర్వాత ఏంద్రా నాయన ఈ పరిస్థితి, ఇప్పుడే నీ భార్య నీకు తోలుతారా మంచి ఉంచుకోరంటే వాడు 1, 2 ఏం మాట్లాడిపోయేది. అసలు ఏమై ఉంటుంది కారణాలు గొడవలకి? ఆస్తిలో ఇప్పుడు ఆస్తి అంతా ఇప్పుడు ఏం చేసిండు, వాళ్ళ అక్కల పేరు మీద పెట్టుకుండు. ఈ ఆస్తి ఆడుతుంటే ఇక ఈ భార్య వాళ్ళు తల్లిగారు వాళ్ళు కొంత ఆస్తి ఇచ్చారు. ఇంకా మిమ్మల్ని మీ అన్నయ్య ఆస్తి ఇవ్వని ఈ అమ్మాయిని నివసించేది. అంటే భార్య తల్లిగారి నుంచి వచ్చిన ఆస్తి కూడా వాళ్ళ అక్కలకే ఇచ్చేసాడు అబ్బాయి? అది లేదండి, ఈ అమ్మాయి భార్య పేరు మీద ఉంది. అది అంటే అతనుకున్న ఆస్తి అంతా వాళ్ళ అక్కగారి పేరు మీద పెట్టిండు. వాళ్ళ అక్కగారి ఆ పని ఎందుకు చేశారంటే వాళ్ళు ఎందుకు చేశారంటే ఈ పని ఇప్పుడు ఈ భార్య అంటే నీ భార్య ఏదో గొడవలు ఉన్నాయి కదా, చిన్న గొడవలలో తాగుడు వల్ల, ఒక తాగుడే కాదు అన్ని అలవాట్లు ఉన్నాయండి. తర్వాత ఇక ఈ ఆస్తి కూడా నా దగ్గర ఉంటే భార్య వాళ్ళు ఏమన్నా పోలీసులు కానీ లేకపోతే కేసు పెడితే ఏమన్నా కోర్టులో కానీ ఆ అమ్మాయికి రాత్రే. మరి ఇప్పుడు మరి రాసేసాడు, ఆయన ఆస్తి ఇస్తారంటారా మరి వాళ్ళ ఆడపడుచులు? ఇప్పుడు మేము అడిగామండి, ఆస్తులు ఇస్తారా అంటే మేము మీకు న్యాయం చేస్తున్నట్టు తప్ప అంటుండ కానీ పేపర్ తోటి రాసిమంటే మేము ఇవ్వనేది పొజిషన్ లో కనబడుతుంది. మాట్లాడారా మీరు? ఇప్పుడు నేను మాట్లాడామండి. ఇప్పుడు నేను మాట్లాడే అతనితో కూడా మాట్లాడా. చావు కారణం తను ఏమంటుంది, మా వారు అంత పిరికివారు కాదు, ఆత్మహత్య చేసుకునే అంత పిరికివారు కాదు, మాకైతే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. మరి మీరేమనుకుంటారు? నేను చూసిన అతను చూసినంత లోపల వాళ్ళ తల్లిగారింటికి పోయి వాళ్ళ అన్నదమ్ముల మొగల్నే వాళ్ళ అన్నదమ్ములనే కొట్టి అంత ఉన్నోడైతే అంత పిరికివాడైతే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊర్లో సొంత ఊరు పోయి ఏ ఊర్లో ఖమ్మం నుంచి సొంత ఊరు పోయి వాళ్ళ ఊర్లోనే కొట్టి వాళ్ళందరూ వచ్చాడు కాబట్టి అంత పిరికోడైతే కాదు నాకు తెలిసినంత వరకు. అది చూశారు కదండి, భార్య పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఆత్మహత్య అయితే కాదు, అతను తాగుబోతూ కొట్టేవాడే నిజమే, కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే కాదు. ఆస్తి కోసమో లేదా ఇంకా దేనికోసమో కుటుంబ సభ్యులే ఏదో చేసి ఉంటారని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా దర్యాప్తు అనేది చేస్తున్నారు. పోస్ట్ మార్టం అప్పుడు కూడా కనీసం మాకు చూపించలేదు, పోస్ట్ మార్టానికి ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఏది ఏంటి అసలు ఏం జరిగింది నిజాలనైతే ఏదేమైనా సరే మాకు మా పిల్లలకి న్యాయం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు.